హైదరాబాద్ బిగ్గెస్ట్ ప్రాపర్టీ షో ఇస్ హియర్. క్రెడే హైదరాబాద్. రేట్ ఆగదు, డిమాండ్ తగ్గదు. రోజు రోజుకి తెలంగాణ కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతుంది? తెలంగాణ కాంగ్రెస్ లో ఎందుకు ఈ కలహాలు ఏర్పడుతున్నాయి? కొండా సుస్మిత మాట్లాడిన మాటలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని రేపాయి. అయితే ఇదే క్రమంలో మీనాక్షి నటరాజన్ కూడా తన మాటల పైన రివ్యూ మీటింగ్ అటెండ్ చేశారు. ఈ మాటలకు సంబంధించి తెలంగాణ టీపీసీసీ ప్రెసిడెంట్ అయిన మహేష్ కుమార్ గౌడ్ కూడా తను మాట్లాడారు. అయితే కొండా సుస్మిత మాట్లాడిన మాటలు మరి ఎందుకు కాంగ్రెస్లో ఒక నిప్పును రాజేశాయని చెప్పుకోవచ్చు. అయితే ఇదే క్రమంలో రేవంత్ రెడ్డి ఒక మీటింగ్లో మాట్లాడుతూ రాబోయే ఎలక్షన్లో పరకాల నుండి ప్రకాష్ రెడ్డిని అధిక మెజారిటీ తోటి గెలిపించాలి అని రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే ఇదే క్రమంలో పరకాల నుండి కాంగ్రెస్లో పోటీ చేయాలనుకుంది కొండా సుస్మిత. అయితే అధిష్టానం తనకి టికెట్ ఇస్తుందేమో అని ఆశతో ఉంది. అయితే తన ఆశలు ఆవిరి చేశారు. అదేవిధంగా కొండా సుస్మిత తన పుట్టినరోజు వేడుకల్లో ఇలా కాంగ్రెస్ పైన ఘాటు వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఇదే క్రమంలో కొండా సుస్మిత మాట్లాడిన మాటలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని రేపాయి. అయితే అదే క్రమంలో రేవంత్ రెడ్డి ఎవరు? నేను రేవంత్ రెడ్డికి అగెనెస్ట్గా మాట్లాడుతున్నా కానీ కాంగ్రెస్కి కాదు. అదేవిధంగా ఆ పొంగు పొంగదు, ఆ పొంగు దోచుకుంటుంది. డైపర్లు వేసుకునే వయసులో ఎందుకు ఎమ్మెల్యే టికెట్ ఒక పాదయాత్ర చేయలేని ఒక నాయకుడికి ఎందుకు అని కాంగ్రెస్ పైన బగ్గుమన్నారని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన మాటలు మరి తెలంగాణ కాంగ్రెస్లో ఒక అగ్గిని రాజేశాయని చెప్పుకోవచ్చు. అయితే కొండా సురేఖ ఏదైతే కొండా సుస్మిత వాళ్ళ అమ్మ ఉన్నారో, కొండా సురేఖ ఏదైతే సుస్మిత వాళ్ళ తల్లి ఇప్పుడు తెలంగాణ ఒక మినిస్టర్ హోదాలో తను ఉన్నారు. అయితే ఇదే క్రమంలో ఒక మినిస్టర్ కూతురు ఆ సొంత పార్టీనే తిరిగి ప్రశ్నిస్తుంది. రేవంత్ రెడ్డి అక్రమాలను బయట పెడతా అని కూడా తను బెదిరిస్తుంది. అయితే మరి కొండా సుస్మిత ఈ విధంగా మాట్లాడడానికి గల కారణాలు, మరి రేవంత్ రెడ్డి మాట్లాడిన ఆ పరకాల వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ల విషయంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకి తను రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు 2029 వరకు ఎటువంటి ఎలక్షన్స్ అనేటివి లేవు. అయితే ఇప్పుడు ఎందుకు కొండా సుస్మిత ఈ విధంగా మాటలతో రెచ్చిపోతున్నారని, ఎందుకు కొండా సుస్మిత తన మాటలతో కాంగ్రెస్ ని దెబ్బతీస్తుంది అని కాంగ్రెస్ నేతలు కూడా తిరిగి ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే 2029లో ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల క్రమంలోనే ఇప్పుడు ఎందుకు ఈ కాంగ్రెస్లో ఈ కయ్యం జరుగుతుందని కూడా నెటిజన్లు కూడా తిరిగి సవాళ్ళని వేస్తున్నారు. అయితే నిన్న ఇవాళ కాంగ్రెస్లోని లీడర్సే కాంగ్రెస్కే అగెనెస్ట్గా పోతున్నారని చెప్పొచ్చు. అయితే పచ్చ జెండా వేరు, కాంగ్రెస్ జెండా వేరు, ఆ పచ్చ జెండా మోసే నాయకులు వేరు, అసలు కాంగ్రెస్ జెండా మోసే నాయకులు కూడా వేరని కొండా సుస్మిత గారు పలికారు. అయితే మరి దీనిపైన తెలంగాణ కాంగ్రెస్ అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుందని చెప్పొచ్చు. మరి అదేవిధంగా 30 మంది ఎమ్మెల్యేతో సిట్టింగ్ మీటింగ్ అరేంజ్ చేయనున్నారు. ఆ మీటింగ్లో మరి ఏం తేల్చనున్నారు? ఆల్రెడీ షోకాజ్ నోటీసులు అనేటివి కొండా సుస్మితకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా తను అదే విధంగా తిరిగి రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తుందనే చెప్పుకోవచ్చు. ప్రశ్నించే క్రమంలో మరి ఏదైతే మినిస్టర్ హోదాలో ఉన్న కొండా సురేఖకి ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అది ఏ విధంగా అంటే, ఒక మినిస్టర్ హోదాలో తన తల్లి ఉండి మినిస్టర్ కూతురు ఈ విధంగా మాట్లాడడం, మరి ఆ మినిస్టర్ తల్లి తను ఏం మాట్లాడుతుంది అంటే, కొండా సురేఖ గారు ఏం మాట్లాడతారు మరి ఈ వాక్యాలకు సంబంధించి నాకేం సంబంధం లేదని చేతులు ఎత్తేసినట్టుగా తెలుస్తుంది. మరి అధిష్టానం అయితే ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది? ఇదే క్రమంలో గతంలో కూడా మనం చూసాం, వనపర్తి కాంగ్రెస్లో చిన్నారెడ్డి అలాగే మేఘారెడ్డి వీళ్ళ కాంట్రవర్సీ అనేది మనం మొన్న చూసాం. అయితే ఇదే క్రమంలో వీరి విషయంలో అధిష్టానం అయితే ఒక నిర్ణయం తీసుకొని ఉంది. అధిష్టానం కూడా తెలంగాణ కాంగ్రెస్లో ఈ లోటుపాట్లను సరిచేసే ప్రయత్నంలో ఉందనే చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొండా సుస్మిత మాట్లాడిన మాటలు తీవ్ర ప్రకంపనలను సృష్టించాయి. మరి దీనిపైన కాంగ్రెస్ బడా నేతలు కూడా రియాక్ట్ అయ్యారు. మరి కొండా సురేఖ ఏ విధంగా మాట్లాడుతుంది, ఏం జరుగుతుంది, తన కూతుర్ని బుజ్జగించే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. మరి చూడాలి. అదేవిధంగా మరి అధిష్టానం కీలక నిర్ణయం తీసుకొని కొండా సురేఖను మినిస్టర్ హోదా నుండి తొలగించి ఆ మినిస్టర్ హోదాని మరి వేరే బీసీ నాయకులకు ఇస్తారా? మరి కూతురు మాట్లాడిన మాటల పట్ల తల్లి ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది? మరి ఇదంతా చూసిన కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీ నుండి ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.